ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. బిగ్ స్టార్ క్యాస్ట్ నటించడంతో ఈ పాన్ ఇండియా సినిమాపై క్యూరియస్ గా ఉన్నారంతా. అయితే కన్నప్పలో ఎంతమంది ఉన్నా ఆడియన్స్ చూపులన్నీ ప్రభాస్ మీదే. ఇలా రెబల్ స్టార్ మీదే భారం వేసి థియేటర్స్ లోకి వస్తున్న కన్నప్ప అంచనాల్ని అందుకుంటుందా? కన్నప్ప సినిమాతో మంచు విష్ణు సక్సెస్ చూస్తారా? మంచు విష్ణు సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని జనాలు కన్నప్ప సినిమా మీద మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ నటించడంతో కన్నప్ప సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. అయితే కెరీర్లో ఇప్పటి వరకు 50 కోట్ల కలెక్షన్స్ కూడా చూడని మంచు విష్ణు కన్నప్ప సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో డేర్ చేసి 100 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కన్నప్ప సినిమాపై ఎంత కాంట్రవర్సీ జరిగినా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా కన్నప్పకి బ్యాక్ బోన్ గా ప్రభాస్ ఉన్నారంటున్నారు మంచు విష్ణు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీదేవిగా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడుగా కనిపించబోతున్నారు. ఇక కిరాతాగా మోహన్ లాల్ స్పెషల్ రోల్ చేస్తూ ఉండగా, లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు మహదేవ శాస్త్రిగా కన్నప్ప సినిమాతో తన పర్ఫార్మెన్స్ చూపించేందుకు రెడీ అయ్యారు. ఇవే కాకుండా సినిమాలో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని సినిమా సక్సెస్ పై పాజిటివ్ ఫీలింగ్ తో ఉన్నారు మోహన్ బాబు. तो इसलिए आप लोग कनप्पा देखने जरूर आएं. ये ऐसी अद्भुत कहानी है जो जनरेशन एंड जनरेशन्स तक को याद रहनी चाहिए. दूसरा कारण है कि हमारे जितने भी एक्टर हैं उन सबका परफॉर्मेंस इस फिल्म में इतना कमाल है, चाहे वो छोटा से छोटा कैरेक्टर हो या बड़ा से बड़ा कैरेक्टर हो, सबने अपनी जान डाल दी है फिल्म में. और उनके कारण ये फिल्म आप लोग देख रहे हो कि ड्यूरेशन 3 घंटे आप लोगों को लग रहा है कि 3 घंटे, लेकिन आपको वो पता नहीं चलेगा. हर एक्टर ने, हर किसी ने अपना जो कुछ भी था, अपना सारा एक्सपीरियंस, सारी काबिलियत इसमें डाल दी है. तो ये 2 कारण हैं जिनके लिए आपको ये फिल्म ज़रूर देखने आना चाहिए. और बाकी आप लोग देखिए. కన్నప్ప మైథలాజికల్ మూవీ కాదని హిస్టారికల్ సినిమా అని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. ఈ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకుని న్యూజిలాండ్లో గ్రాండియర్ స్కేల్లో తెరకెక్కించినట్టు చెప్పారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. మరి చూడాలి ప్రభాస్ మీదే భారం వేసి థియేటర్లోకి వస్తున్న కన్నప్ప సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి, మన హీరోల కథలు తెలియాలి, మన దేవుళ్ళ కథలు తెలియాలి, మన ఇతిహాసం తెలియాలి. ఇదంతా ఏమైందంటే లేదు ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది. నేను చెప్పా, ఇలా భయపడుతూ వెళ్దామంటే మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం, మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను? ఈ తరానికి చూపించాలనే కదా నేను ఈ సినిమా తీసింది. యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్ 40 minutes మీరు చూసిన తర్వాత నాకు చెప్తారు.